అదే గైస్, లైట్ రైటింగ్ వీడియో చూసే ముందు నెక్స్ట్ బ్యాచ్ అనేది మనకి February 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది, లేదంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసినా సరే లింక్ అనేది పంపిస్తాను. నా సిస్టమ్ టైం అనేది వేరేగా ఉండడం వల్ల February 2nd అని చూపిస్తుంది, బట్ యాక్చువల్లీ బ్యాచ్ స్టార్ట్ అయ్యేది February 3rd మండే 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో 9 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి February 28 వరకు ఉంటుంది. ఓకే, ఫిబ్రవరి మంత్ అంతా కూడా నాతో పాటు లైవ్ లో ఉండొచ్చు. మార్కెట్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ముందుగా డిస్క్లైమర్, ఈ ప్రాఫిట్స్ అండ్ లాస్ నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకుంటున్నానో మీరు కూడా అదే తీసుకోండి. ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది అని చెప్పి చెప్పడానికి సెషన్ అయితే కాదు. జస్ట్ అనాలిసిస్ ఎలా చేస్తున్నాను లైవ్ లో, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవుతున్నాను, ఎంత ప్రాఫిట్, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నది మీరు లైవ్ లో ఉండి అబ్జర్వ్ చేస్తారని, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మార్కెట్ రిగార్డింగ్ అడుగుతారని చెప్పి ఈ సెషన్ అనేది పెడుతున్నాము. సో నెక్స్ట్ బ్యాచ్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఫీజు వచ్చేసి 2699. ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ రెండు ఉంటుంది. ఫర్ సపోజ్ క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళు ఆప్షన్ బయింగ్ అయితే ఏ స్ట్రైక్ బేస్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, టార్గెట్ ఎక్కడ తీసుకోవాలి అన్నది కూడా చెప్తాము. ఆప్షన్ సెల్లర్స్కి అయితే మోస్ట్లీ మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, కాబట్టి ఆ రోజు ఏమన్నా మార్కెట్ సైడ్ వేస్గా ఉంటే అప్పుడు ఆప్షన్ సెల్లింగ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఆప్షన్ బయింగ్ ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ అనేది నేర్చుకోవాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఆఫర్ అనేది మళ్ళీ లైక్ ఫీజు, ఎర్లియర్ ఫీజు వచ్చేసి 10,000 పెట్టాం కదా, ఈ సెషన్ 19 సెషన్స్ వస్తున్నాయి. మళ్ళీ డిస్కౌంట్ ప్రైస్ అనేది కొంచెం టైమే ఉంటుంది. సో 5 మెంబర్స్ వరకు తీసుకుంటాం స్లాట్స్ అనేది. ఓన్లీ 5 పీపుల్ అయితే నాతో పాటు లైవ్ లో ఉండొచ్చు. ఓకే, ఎక్కువ మంది ఉన్నా సరే డౌట్స్ అనేది ఎక్కువ అయ్యి లైక్ అదర్స్ క్యాన్ గెట్ కన్ఫ్యూజ్డ్, రైట్? సో ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ఫాలో అయితే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ ఆల్మోస్ట్ నియర్ టు ద క్లోజ్ అయితే ఓపెన్ అవుతుంది. ట్రెండ్ ఎలా ఉంది? బులిష్గా ఉంది. సిపిఆర్ చూసుకుంటే మనకి పాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ సిపిఆర్ ఇక్కడ ఆన్ ద డేట్ ఆఫ్ 28th January సిపిఆర్ ఇక్కడ ఉంది, మార్కెట్ పైన క్లోజ్ అయింది. నెక్స్ట్ డే కూడా సిపిఆర్ అనేది అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, మార్కెట్ కూడా అప్ సైడ్ మూవ్ అయింది అండ్ పైనే క్లోజ్ అయింది. నెక్స్ట్ డే ఆ తర్వాత డే ఈరోజు మార్కెట్ పైన ఓపెన్ అవుతుంది అండ్ సిపిఆర్ కూడా అసెండింగ్ ఉంది. అలాంటప్పుడు ట్రెండ్ అనేది బుల్లిష్ అని చెప్పి అనుకోవచ్చు. సో ట్రెండ్ని ఫాలో అవ్వాలి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. నిన్న కూడా మనం మార్క్ చేసుకున్నాం ఈ లెవెల్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అని. నిఫ్టీ అయితే ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది, కానీ బ్యాంక్ నిఫ్టీ తీసుకోలేదు ఈ లెవెల్ దగ్గర నుంచి. నిఫ్టీ చూసుకుంటే మనకి ప్రీవియస్ సెషన్ ఆన్ ద డేట్ ఆఫ్ 28th January ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ సర్ప్రైజ్ జోన్ కింద యాక్ట్ చేస్తుందని చెప్పి అనుకున్నాము. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర వరకు రిజెక్షన్ వచ్చింది, అక్కడి నుంచే రిజెక్షన్ వచ్చింది, మార్కెట్ కిందకైతే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా టచ్ అవ్వలేదు. అలాగని చెప్పి ఇప్పుడు రిజెక్షన్ వస్తుందా అంటే దట్ డిపెండ్స్. ఓకే, మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ వచ్చినా సరే అప్పుడు సిపిఆర్ అనేది బాగా దగ్గరగా ఉంటుంది. అలాంటప్పుడు సిపిఆర్ దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ ఉండొచ్చు. ఓకే, లైక్ ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయితే, ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ ఉంటే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. ఈవెన్ ఓపెనింగ్ క్యాండిలే మనకి R1 పివట్ దగ్గరలో ఓపెన్ అవుతే మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ హాఫ్ అనేది పైకే మూవ్ అవుతుంది. ఓకే, సో మై బయాస్ ఆన్ ద ఫస్ట్ హాఫ్ ఇట్ విల్ బి బుల్లిష్. అండ్ లేదు మార్కెట్ కిందకు వస్తే కనుక సిపిఆర్ని బ్రేక్అవుట్ చేయాలి, అంటే సిపిఆర్ని బ్రేక్అవుట్ చేయాలి, S&P బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడు షార్ట్ ఎంట్రీ గురించి ఆలోచించాలి. కానీ మనకి ఇక్కడ సిపిఆర్లో మనకి S3 క్యామరీలో ఉంటుంది. ఓకే, అంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత S3 క్యామరీలో వస్తుంది, బట్ నార్మల్గా నేనైతే చూసాను S3 క్యామరీలో ఎక్కడ ఉంది, R3 క్యామరీలో ఉంది. కాబట్టి ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వస్తుంది అంటే అప్పుడు చెప్పలేము. సిపిఆర్ మళ్ళీ సపోర్ట్ ఇస్తే మళ్ళీ మార్కెట్ అలాగా ఓవరాల్ ట్రెండ్ బట్టి కదా మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఓవరాల్ ట్రెండ్ అనేది మార్కెట్ బుల్లిష్గా ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని వెళ్తుందేమో చూడాలి. ఎందుకంటే పాస్ట్ 2 days కూడా చూడండి నిఫ్టీ ఏమైంది, ఇక్కడ ట్రెండ్ అనేది ఇక్కడ వరకు సిపిఆర్ కింద క్లోజ్ అయింది, ట్రెండ్ బేరిషే. కానీ ఆన్ ద డేట్ ఆఫ్ 28th మార్కెట్ సిపిఆర్ పైన ఓపెన్ అయింది. ఓకే, సిపిఆర్ కింద ఓపెన్ అవ్వలేదు, పైన ఓపెన్ అయింది, అంటే ట్రెండ్ బుల్లిష్ కింద చేంజ్ అవుతుంది. సిపిఆర్ సపోర్ట్ ఇచ్చింది, మార్కెట్ పైకి వెళ్ళింది. ఆ తర్వాత రోజు కూడా మార్కెట్ సిపిఆర్ పైన ఓపెన్ అయింది, సిపిఆర్ సపోర్ట్ ఇచ్చింది, మార్కెట్ పైకి వెళ్ళింది, పైన క్లోజ్ అయింది. ఈ రోజు కూడా సిపిఆర్ పైన ఓపెన్ అవుతుంది. అంటే ఈ రోజు నిన్న మొన్న జరిగింది కదా, ఈ రోజు కూడా సిపిఆర్ నుంచి సపోర్ట్ ఇవ్వాలని ఏం కాదు, బట్ స్టిల్ ఇస్తే ఇవ్వచ్చు. అదైతే అదొక ప్రాబబిలిటీ ఉంటుంది. ఆ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్గా S3 క్యామరీల దగ్గర అయితే వచ్చింది మార్కెట్ అనేది. సో చూద్దాం మీరు సిపిఆర్ బ్రేక్అవుట్ చేస్తుందా, సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందా అన్నది చూద్దాము. ఫైన్, ఇండికేటర్ లోడ్ అవుతుంది, ఇంటర్నెట్ స్లోగా ఉంది. S3 క్యామరీల దగ్గరకు వచ్చింది, ఇక్కడ కొంచెం ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాము. అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గరకు వచ్చింది, కానీ S3 క్యామరీల వరకు ఇంకా రాలేదు. నిఫ్టీ సిపిఆర్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ రెండింటికి కూడా ఎక్స్పైరీ ఉంది.
49,070 దగ్గర ఉంది కదా, 100 దగ్గర ఉంది. 49,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ 49,000 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాను. ఓకే, ఇట్ ఈస్ ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ ఉంది. 49,000 పుట్ ఆప్షన్. 48,900 చూద్దాం ఆగండి. ఫైన్, ప్రీమియం ఎక్కువ ఉంది. మార్కెట్ కాసేపు అయితే సెటిల్ అవ్వనివ్వండి. సో ఈ లెవెల్ S3 క్యామ్రీలో ఉంది, సిపిఆర్ కూడా ఉంది. ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. నిఫ్టీ కూడా ఇన్ కేస్ కిందకు వస్తే ఇక్కడ S3 క్యామ్రీలో ఉంది, అక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఓకే, S3 క్యామ్రీలో దగ్గర నుంచే మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ. కాకపోతే ఇమీడియట్గా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సప్లై జోన్ కూడా ఉంది. ఓకే, కాసేపు కొంచెం అయితే వెయిట్ చేద్దాము. ఈవెన్ నిఫ్టీ అయితే ఇక్కడ టాప్ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది. నిఫ్టీకి ఎటువంటి సపోర్ట్ లేదు, బ్యాంక్ నిఫ్టీకి ఉంది. సో చూద్దాం, కాసేపు ఇక్కడ వెయిట్ చేద్దాము. $48,900 పుట్ ఆప్షన్ చూస్తున్నాను. ఇది హై అయితే 230 వరకు వెళ్ళింది, 150 ట్రేడ్ అవుతుంది. సో ఈ క్యాండిల్ ఇక్కడే క్లోజ్ అయితే ఎంట్రీ తీసుకుందాం. ఓకే ఓకే గైస్, లాస్ట్ 140 seconds ఎంట్రీ 75 క్వాంటిటీసే తీసుకున్నాను. రిస్క్ ఇందులో 5,000 డివైడెడ్ బై 75 అంటే 66 పాయింట్స్ పెట్టుకొచ్చాను. 66 ప్లస్ 156 అయింది, 156.94. సో 223 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, సో చూద్దాం ఏమైతుందో. ప్రెజెంట్ అయితే కాస్ట్ రన్ అవుతుంది. సో ప్రెజెంట్ అయితే 1,000 రూపీస్ నెగిటివ్గా వచ్చింది. ప్రీమియమ్స్ ఆప్షన్ సెల్లింగ్కి అంత గుడ్ ఏం జరగట్లేదు. ఆప్షన్ బయింగ్ బాగుంది. మళ్ళీ 49,100 కాల్ ఆప్షన్ చూడండి. సో ఆప్షన్ బయింగ్ కూడా 60 క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. 48,900 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, రిస్క్ 2,500 డివైడెడ్ బై 60 అంటే 40 పాయింట్స్ పెట్టుకోవాలి. 40 మైనస్ 366.45, 325 ఇస్ ద స్టాప్ లాస్. ఓకే, 325 అండ్ 320 పెట్టుకుంటున్నాను. అప్పుడు ఆప్షన్ సెల్లింగ్ కూడా రిస్క్ తగ్గించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ లాస్ వస్తుంది. 2,500 డివైడెడ్ బై 75 అంటే 33 పాయింట్స్ పెట్టుకోవాలి. 33 ప్లస్ 156.94, 190 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. అది ఎర్లియర్ 233 పెట్టినాం కదా, చిన్న స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ తక్కువ, రివార్డ్ పెద్దది వస్తుంది. సో కొంచెం రిస్కీ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ అనేది, ఆప్షన్ బయింగ్ అనేది డిసడ్వాంటేజ్ వస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ కొంచెం పర్వాలేదు, లైక్ 200 నెగిటివ్. కాకపోతే ఆప్షన్ బయింగ్ అనేది 1,500 అలా వస్తుంది. 2,500 లాస్ రాగానే ఎగ్జిట్ అయిపోతాను ఆప్షన్ బయింగ్లో. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ రివర్సల్ చూపిస్తుంది. స్టాప్ లాస్ బిలో ద సెంట్రల్ పివట్ పెట్టుకున్నాం. యాక్చువల్గా బిలో ద డేలో పెట్టుకోవచ్చు, కాకపోతే కొంచెం పెద్దది అయిపోతుంది బిలో ద డేలో అంటే, ఎందుకంటే సప్లై జోన్ కూడా ఉంది కదా. సో మార్కెట్ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ. ప్రెజెంట్ అయితే ఇది 2,000 నెగిటివ్ రన్ అవుతుంది. 333 కదా, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఇది 325 పెట్టుకున్నాను. 325 వస్తే క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ వర్కౌట్ అవుతుంది. 1,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ బయింగ్ అంతా ప్రాఫిట్ ఏం రాలేదు. ఆప్షన్ బయింగ్ 1,000 రూపీస్ నెగిటివ్ రన్ అవుతుంది. వేరేజ్ నిఫ్టీ అయితే, నిఫ్టీ కూడా బాగానే ఉంది. ప్రీమియం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ సెకండ్ క్యాండిల్ నుంచి పైకే వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ అయితే సెకండ్ క్యాండిల్ హై అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు ఇంకా, అందుకే మనకి నెగిటివ్గా ఉంది. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 1,100 1,200కి వచ్చింది. ఇది ఆప్షన్ బయింగ్ వర్కౌట్ అవుతుంది. ఆప్షన్ సెల్లింగ్ వర్కౌట్ అవుతుంది. ఆప్షన్ బయింగ్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోతాను, ఎందుకంటే రిస్క్ ఇన్స్టెడ్ మన ఆప్షన్ సెల్లింగ్కి షిఫ్ట్ చేసాం అనుకోండి, కొంచెం బాగుంటుంది కదా. సో 360 రన్ అవుతుంది. ఇప్పుడు కాస్ట్కి రాగానే ఎగ్జిట్ అయిపోతాను, లేదంటే 345 పెట్టేసుకుంటున్నాను. ఓకే, 345కి రాగానే క్లోజ్ చేస్తాను. 355 రన్ అవుతుంది ఇప్పుడు. అప్పుడు మనకి రిస్క్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఓవరాల్ 5,000 లాస్ వరకు రిస్క్ చేసుకోవచ్చు. ఇంకొక 10 పాయింట్స్ అంటే 600 పోతుంది. సో ఇది హిట్ అయిపోయిన తర్వాత చూద్దాము. ప్రెజెంట్ అయితే ఓవరాల్ అయితే 1,600 రన్ అవుతుంది. ఆప్షన్ సెల్లింగ్ ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. సో 130 ఇచ్చాము గ్రూప్లో, 125కి వచ్చింది. సో స్కాల్పర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్ వర్కౌట్ అవ్వట్లేదు, క్లోజ్ చేసేస్తాను. ఓకే, 350కి వచ్చేస్తే క్లోజ్ చేసేస్తున్నాను.
ఆప్షన్ బయింగ్ వల్ల 1000 రూపీస్ లాస్ వచ్చింది. ఆప్షన్ సెల్లింగ్ ఇప్పుడు రిమైనింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు కదా, లైక్ ఇప్పుడు 4500 రిస్క్ పెట్టుకో. 4500 డివైడెడ్ బై 75 అంటే ఒక 60 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 60 ప్లస్ 135 అనుకున్నా క్లోజ్ టు 195 అలా పెట్టుకోవచ్చు. లేదంటే 129 దగ్గరికి వచ్చినప్పుడు ఓకే వెయిట్ అవ్వాలి, అది ఫాస్ట్గా వచ్చేస్తుంది. 190 కాదు, ఒకసారి లెట్ మీ క్యాలిక్యులేట్. సో 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది ఆప్షన్ సెల్లింగ్. 124 అలా రన్ అవుతుంది. మార్కెట్ టెక్ నుంచి కొంచెం సపోర్టే తీసుకుంది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 3500కి దగ్గరగా వచ్చింది ఆప్షన్ సెల్లింగ్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీ నుంచి పైకి వెళ్తుంది, వేరే నిఫ్టీ ఇప్పుడు R3 క్యామెరాల దగ్గరికి వెళ్తుంది. సో చూద్దాం అక్కడి నుంచి రివర్సల్ వస్తుందా లేదంటే ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందని. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి వాలటాలిటీగా ఉండొచ్చు మార్కెట్ అనేది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రెజెంట్ ఇది 35 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది ఆప్షన్ సెల్లింగ్ది. సో 4500 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్ ప్రాఫిట్ 3500 రన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మార్కెట్ S3 క్యామెరాల దగ్గర నుంచే రివర్స్ అవుతుంది, సపోర్ట్ తీసుకుంది ఇక్కడ మార్కెట్. సో ఈ లెవెల్ హై బ్రేక్అవుట్ అవుతుందా రివర్సల్ అవుతుందో చూద్దాం. సో ఎర్లియర్ ఫస్ట్ రిస్క్ మనం 5000 పెట్టినాం కదా, 5000 ప్రాఫిట్ అనేది వచ్చింది. 1:1 రిస్క్ కూడా వచ్చింది. ఇంకా ఫర్దర్గా లైక్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. R3 క్యామెరా అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, లేదంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది కదా. సో మంత్లీ ఎక్స్పైరీ అప్పుడు ఆప్షన్ బయింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అందుకే ఈ లెవెల్ చూడండి, ఆల్మోస్ట్ 360 దగ్గర తీసుకున్నాము. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నా సరే అవి పైకే వెళ్ళలేదు, అక్కడ కాస్ట్ ఉంది. కానీ కాస్ట్ ఉన్నా సరే మనకి ఇది ఆల్మోస్ట్ 50 పాయింట్స్ అనేది మెల్ట్ అయిపోయింది. వేరే ఆప్షన్ సెల్లింగ్ చూడండి అలా గ్యాప్ తీసుకుంది, ఒక 15-20 మినిట్స్ ఆగింది కాబట్టి మార్కెట్ సైడ్ వేస్గా ఉంది కాబట్టి అది ప్రాఫిట్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో 1:1 రిస్క్ అయితే అయిపోయింది. కొంచెం ఆ ప్రాఫిట్ లైక్ 60 రూపీస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకోవడమో లేదంటే రిస్క్ 2500 పెట్టుకోవడమో చేస్తాను. ఓకే, సో ప్రెసెంట్ రిస్క్ అయితే 5000 అలాగే ఉంది. అంటే ఇప్పుడు డ్రాడౌన్ వస్తే ఎంత వస్తుంది, 4000 వచ్చిన ప్రాఫిట్ పోతుంది. నెక్స్ట్ 5000 రిస్క్ యాజ్ యూజువల్ అలానే ఉంది. సో చూద్దాము, అంటే కొంచెం ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, వాలటైల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టాప్ లాస్ 150 పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒక 60 వరకు అలా వస్తే అప్పుడు అప్డేట్ చేసుకుంటాను స్టాప్ లాస్ అనేది. యాజ్ ఆఫ్ నౌ అయితే చూద్దాం స్టాప్ లాసా లేదంటే టార్గెట్ అనేది చూద్దాము. 210 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 210 వస్తే మనకి 5000 లాస్ వస్తుంది. సో ప్రెసెంట్ 990 దగ్గర రన్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఓవరాల్ ప్రాఫిట్ అయితే 5000కి వచ్చింది. ఈ లెవెల్ ఇక్కడ నుంచి 74 అలా రన్ అవుతుంది. సో 100 పాయింట్స్ పెట్టుకుంటున్నాను, ఇక్కడ నుంచి 75 రన్ అవుతుంది కదా, 176 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ అనేది. ఎందుకంటే ఆల్రెడీ 5000 వచ్చింది కదా ప్రాఫిట్, మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ వస్తే ఆల్మోస్ట్ 10,000 డ్రాడౌన్ వచ్చినట్టు. వచ్చిన ప్రాఫిట్ పోతుంది, 5000 కూడా పోతుంది. కాకపోతే రిస్క్ తగ్గించుకుంటున్నాను, ఇప్పుడు ఒక 2500 తగ్గించుకుంటున్నాను. ఇక్కడ నుంచి పోతే ఒక 100 పాయింట్స్ లూజ్ అవుతాను అంతే, 176. ఎందుకంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉందని చెప్పాం కదా, ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే రివర్సల్ కూడా రావచ్చు. సిపిఆర్ ఉంది కదా అని చెప్పి సిపిఆర్ దగ్గర నుంచే పైకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. సో మార్కెట్కి అయితే వదిలేస్తున్నాను, 2500 లాస్ వస్తే. ఓకే గైస్, R3 క్యామెరా వరకు కూడా వచ్చింది అండ్ సప్లై జోన్ కూడా హిట్ అయిపోయింది. ప్రాఫిట్ అనేది 7500 అలా రన్ అవుతుంది. సో క్లోజ్ చేస్తున్నాను డేని, ఎందుకంటే అది స్ట్రాంగ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినా స్టిల్ మనకి R3 క్యామెరాలో ఉంది. R3 క్యామెరాలో సప్లై జోన్ ఎప్పుడైనా ఒకే దగ్గర ఉంటే కొంచెం రిస్కీ అనే అనుకోవచ్చు. నిఫ్టీ అయితే R3 క్యామెరా బ్రేక్అవుట్ అయిపోయింది. కాకపోతే వైడ్ సిపిఆర్ ఎప్పుడైనా సరే ఇనిషియల్ బ్యాలెన్స్ వైడ్గా ఉందనుకోండి ఫస్ట్ హాఫ్, మళ్ళీ సెకండ్ హాఫ్ ఎనీథింగ్ అని హ్యాపెన్, వాలటాలిటీ అవ్వచ్చు. అండ్ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కూడా, సో అందుకు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సో 39-38 రన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 10,000 దగ్గరగా వచ్చింది, 9000 అలా రన్ అవుతుంది. సో ఇంకో ఇదే 75 క్వాంటిటీస్ కాకుండా 100 క్వాంటిటీస్ తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకోవాల్సింది. బట్ ఎనీహౌ అయిపోయిన తర్వాత అయితే మనం చెప్పగలం. సో ఎగ్జిట్ అయిపోతున్నాను, 45 పెట్టుకున్నాను, 43 పెట్టుకున్నాను. 43 వస్తే క్లోజ్ చేస్తాను, 7500తో క్లోజ్ చేస్తాను. అంటే మనకి 8500 వచ్చిన ప్రాఫిట్. ఆప్షన్ బయింగ్ ఈరోజు దెబ్బేసింది, లేకపోతే ఆప్షన్ కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ వద్దున్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి సెకండ్ క్యాండిల్ దగ్గర నుంచి రివర్సల్ పుల్ బ్యాక్ వచ్చింది కదా, కొంచెం తీటా డీకే అయ్యింది ఫాస్ట్గా. 360 దగ్గర తీసుకున్నాము. ఇప్పుడు మార్కెట్ ఎంత పైకి మూవ్ అయినా సరే ఇంకా మనది అక్కడే ఉంది, బయింగ్ ప్రైస్ దగ్గర ఉంది. సో కాబట్టి కొంచెం చూడండి ఆప్షన్ సెల్లింగ్కి డిసడ్వాంటేజ్ ఉంది. ఓకే, ఎన్హౌ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి
ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది, బట్ స్టిల్ R3 క్యామ్రీలో ఉంది. జనరల్గా స్ట్రాటజీ ఏంటంటే S3 క్యామ్రీల దగ్గర నుంచి మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ R3 క్యామ్రీ దగ్గర బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో R3 క్యామ్రీలో టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. S3 క్యామ్రీల దగ్గర నుంచి సెకండ్ క్యామ్రీ దగ్గర ఎంట్రీ వెళ్ళాము, టేక్ ప్రాఫిట్ అనేది ఇక్కడ తీసుకున్నాము. ఓకే, సో స్టాప్ లాస్ అయితే ఇక్కడ డేలో కింద పెట్టుకుంటే పెద్దది అయిపోతుంది స్టాప్ లాస్. రిస్క్ ఎప్పుడు కూడా తక్కువ వచ్చేలా మేనేజ్ చేసుకోవాలి. సో స్టాప్ లాస్ ఇక్కడ సెకండ్ క్యామ్రీ లో కింద పెట్టుకున్నాము, టేక్ ప్రాఫిట్ అంటే R3 పివోట్. ఇక్కడ నుంచి మార్కెట్ నిఫ్టీ కూడా కొంచెం యావరేజ్ సిపిఆర్ ఉంటే వెయిట్ చేద్దాను. కాకపోతే ఇలాంటి వైట్ సిపిఆర్ ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ రివర్సల్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ హాఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెకండ్ హాఫ్. సో ఎనీ హౌ ఇదైతే 1:2కి 9,000 ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ రిస్క్ మనం ఎంత అనుకున్నాం 5,000 కదా, సో 10,000 వస్తే 1:2 వచ్చేసినట్టు. సో 10,000 వరకు వెయిట్ చేద్దామంటున్నాను. బట్ నిఫ్టీ మూమెంటమ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ సప్లైస్ ఉంది చూడండి, ఎగ్జాక్ట్గా రివర్సల్ అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మార్కెట్ రివర్స్ అయిపోద్దని నేనేం చెప్పాను, కానీ సమ్ సెల్లింగ్ ప్రెజర్ కూడా ఉండొచ్చు. ఓకే, సెల్లింగ్ ప్రెజర్ ఉండిన తర్వాత బయర్స్ పైకి తీసుకెళ్లారు అనుకోండి, బయర్సే విన్ అవుతారు. బయర్స్ విన్ అయితే అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, సెల్లర్స్ విన్ అయితే మార్కెట్ కిందకి రావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, దట్ విల్ బి దట్ డిపెండ్స్ అపాన్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఓకే, సో యా రివర్సల్ డోజీ బార్ ఫామ్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర నుంచి. నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతాయి. ఓకే, 8,000 9,000 అని అవుతుంది కదా, 43 వస్తే క్లోజ్ చేస్తాను, డన్ ఫర్ ది డే. అండ్ ఈరోజు ఎందుకు ఎంట్రీ తీసుకుని చెప్పాను కదా, ఎప్పుడైనా మార్కెట్ ట్రెండ్ అని బట్టి మనం ఫాలో అవ్వాలి. ట్రెండ్ అనేది బుల్లిష్గా ఉన్నప్పుడు ఆఫ్ కోర్స్ సిపిఆర్ అనేది ఇంపార్టెంటే, కానీ నేను ఓన్లీ సిపిఆర్ని బట్టి ప్రైస్ యాక్షన్ చూడను. S3 క్యామ్రీలో కూడా ఉంది కదా, S3 క్యామ్రీలో బట్టి కూడా చూస్తాను. కావాలనుకుంటే 49,000 పుట్ ఆప్షనే తీసుకోవచ్చు, కాకపోతే ఇంకా ప్రీమియం కొంచెం హెవీగా ఉంది కదా అని చెప్పి 48,900 తీసుకున్నాం, అంటే ఫార్ ఓటీఎం తీసుకున్నాం మనం. ఓకే గైస్, అయిపోయింది 43 హిట్ అయిపోయింది, 45 వరకు వచ్చింది. నిఫ్టీ అగ్రెసివ్గా మూవ్ అయిపోయింది, R4 క్యామ్రీలు కూడా బ్రేక్అవుట్ అయిపోయింది, కాకపోతే దీన్ని పారాబాలిక్ బ్రేక్ అంటారు. బ్యాంక్ నిఫ్టీ కూడా సప్లై జోన్ అయితే బ్రేక్అవుట్ అయ్యింది, ఈ లెవెల్ పైని బ్రేక్అవుట్ అయితే ఇందాక చెప్పాను కదా మార్నింగ్ మార్కెట్ పైకి వెళ్ళొచ్చని. సో పర్వాలేదు, హోల్డ్ చేసుకోవాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే మంత్లీ ఎక్స్పైరీ గురించే భయపడుతున్నాను. ఓకే, మంత్లీ చూడండి మార్కెట్ బ్రేక్అవుట్ అయినా సరే చూడండి 55 10 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చేసింది ఫాస్ట్గా, చిన్న రెడ్ బార్ ఇమీడియట్గా 10 పాయింట్స్ డిఫరెంట్ వచ్చింది. సో అలా కొంచెం వాలటైల్గా ఉండొచ్చు, కావాలనుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో డన్ ఫర్ ది డే. నేనైతే క్లోజ్ చేశాను 7,500 8,500 వచ్చింది ప్రాఫిట్ ఈరోజు. కాకపోతే ఈ లెవెల్ ఆప్షన్ బయింగ్ అనుకున్నాం కదా, ఆప్షన్ బయింగ్ అనేది కొంచెం మనకి అడ్వాంటేజ్గా రాలేదు, దానివల్ల తక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, సో ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో, బై.